ప్రహ్లాదుడు. ఆ చిన్న పిల్లవాడి పేరు ప్రహ్లాద. హిరణ్యకశిపుని కుమారుడే అయినా అతడు విష్ణుమూర్తిని పరమ భక్తితో పూజించేవాడు. చిన్నప్పటి నుంచే ప్రహ్లాదుడు ఓం నారాయణాయ నమః అంటూ విష్ణువును స్మరిస్తూ ఉండేవాడు. గురుకులంలో కూడా దైవభక్తి గురించి మాట్లాడేవాడు. గురువులు రాక్షస ధర్మాన్ని నేర్పుతుంటే ప్రహ్లాదుడు మాత్రం విష్ణువు, పరమేశ్వరుడు అనే బోధన ఇచ్చేవాడు. అతని మాటలు విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. నా కొడుకు నన్ను పూజించకుండా నా శత్రువును ఎందుకు పూజిస్తున్నాడు అని ఆగ్రహంతో మండిపోయాడు. అప్పుడు అతడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ పిల్లవాడి భక్తిని నేను సమూలంగా నిర్మూలిస్తాను. కాని ప్రహ్లాదుడు మాత్రం భయపడేవాడు కాదు. మరిన్ని హిందూ పురాణాల కథలు కోసం సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి.